అసలు నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఆ ఫోటోలో ఉన్నది సౌందర్య కదా? అవును. ఆవిడ మీకు తెలుసా? కృష్ణ గారు సౌందర్య బిడ్డకి తండ్రి కాబోతున్న విషయం ఆయనకే తెలీదు. మీరు చెప్పేది నిజమా? అవును. అతనికి తెలియకుండా మత్తుమందు కలిపి కృష్ణప్రసాద్ మైకంలో ఉండగా అతనితో కలిసిపోయింది. ఓ బిడ్డకు తల్లయ్యింది. హలో, నవీన్ హియర్. తెలుసు, నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను. కృష్ణ. పర్వాలేదే, బాగానే గుర్తుపెట్టావు. ఎందుకు ఫోన్ చేశావు? నీ పెళ్లి రోజు మరో వారం రోజుల్లో రాబోతుందిగా, విషెస్ చెప్దామని ఫోన్ చేశాను. నా పెళ్లి రోజా? జయంతితో జరగని పెళ్లి రోజు గురించి కాదు, అనన్యతో జరిగిన ఆ పెళ్లి రోజు గురించి మాట్లాడుతున్నాను. ఏంటి, అసలు ఆ పెళ్లి రోజే మర్చిపోయావా? నీ వాలకం చూస్తుంటే అలా అనిపిస్తుంది. పర్వాలేదులే, నేను గుర్తు చేస్తాను. నువ్వు మర్చిపోయినా ఆ రోజు గుర్తొచ్చేలా చేస్తాను. అదే రోజు జయంతికి నీ గురించి తెలిసేలా చేస్తాను. నో. ఏంటి, షాక్ తిన్నావా? నువ్వు నిజంగా మంచివాడివని నమ్మి జయంతికి ఒక మంచి మనిషి భర్తగా వస్తున్నాడులే అనుకున్నాను. జయంతి కోసం నేను ఎంత బాధ్యతగా ఆలోచిస్తానో నీకు అప్పటికి అర్థమై ఉండాలి. అలాంటిది నువ్వొక ఆడపిల్లని మోసం చేసి బిడ్డని కని పారిపోయి వచ్చి జయంతి జీవితాన్ని నాశనం చేస్తాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నా? నవీన్, నీకు సరిగ్గా వారం రోజులు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత నీ అంతట నువ్వే అనన్య నీ భార్య, ఆమె బిడ్డకి తండ్రి నువ్వే అని ఒప్పుకోవాలి. లేదా ఎవరికి చెప్పకుండా అనన్యని తీసుకొని నువ్వు వెళ్ళిపోవాలి. లేకపోతే ఆ పెళ్లి రోజు నీ బండారాన్ని బయట పెడతాను. ఇంకో విషయం, నువ్వు అనన్య విషయంలో అబద్ధం చెప్పినా DNA టెస్ట్లో దొరికిపోతావు. నేను ఎక్కడైతే జయంతి దృష్టిలో బ్యాడ్ అయ్యానో అదే DNA టెస్ట్ నీ బ్రతుకుని బయట పెడుతుంది. కాచుకో. గుర్తుందిగా, సరిగ్గా వారం రోజులు, అదే నీ పెళ్లి రోజు. ఆ రోజు నీ అంతట నువ్వు నిజం ఒప్పుకోవాలి. రెడీగా ఉండు. ఈ కృష్ణ అనుకున్న పని అంతా చేస్తాడా? అసలుకి జయంతి విషయంలో ఒళ్ళు మండి ఉన్నాడు. ఏం చేయాలి? తన నోరు విప్పాలంటే అనన్య పిల్లోడు ఉండాలి కదా. వాళ్ళు ఉంటేనే వీడిలా మాట్లాడతాడు. అసలు వాళ్లే లేకపోతే జాగ్రత్తగా వినండి. ఈరోజు రాత్రి మీరు మా ఇంటికి రండి. నేను వెనక తలుపు తీసి ఉంచుతాను. మీరు తిన్నగా వెళ్ళి మెట్లు పక్కన ఉన్న గదిలో పడుకున్న అనన్యని కిడ్నాప్ చేసి నేను చెప్పిన ప్లేస్కు తీసుకురావాలి. ఈసారి ఆ అనన్య కథ ముగిసిపోవాలి. మీ టార్గెట్ తప్పటానికి వీల్లేదు. కింద గది గుర్తు పెట్టుకోండి. పాలు తీసుకోండి. అక్కడ పెట్టు భానుమతి. ఏంటమ్మా వెతుకుతున్నారు? డైరీ ఒకటి ఉండాలి భానుమతి. అందులో కొన్ని రాసి పెట్టాను. అది దొరికితే గాని లెక్కలు తేలవు. ఇక్కడే ఎక్కడో పెట్టాను. అమ్మా, ఇదేనా? అదే, దానికోసమే వెతుకుతున్నాను. ఇటు తీసుకురా. జయంతి కృష్ణ గారుల పెళ్లి ఫోటో అమ్మా.
చూడు భానుమతి, ఈ జంట ఎంత బాగున్నారు. చూడగానే ఎవరైనా చూడచక్కని జంట అనేలా ఉన్నారు. కానీ అయినా జయంతికి అంత మూర్ఖత్వం ఏంటమ్మా? పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా ఎలా వదిలేసి మరో వ్యక్తి చేత తాళి కట్టించుకోబోతుంది? అదే భానుమతి నాకు అర్థం కానిది. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఒక మనిషి పుట్టడానికి ముందే ఈ మనిషికి ఈ మనిషి తోడు అని ఆ భగవంతుడు ముడేసి పంపిస్తాడు అంటారు. మరి ఆ దేవుడి నిర్ణయాన్ని ఈ మనుషులు ఎలా విడదీస్తారో అర్థం కావడం లేదు. వీళ్ళొక్కరే కాదమ్మా, లోకంలో చాలా మంది చిన్న చిన్న కారణాలతో విడిపోతున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. భర్త తిడితే విడాకులు, భార్య అలుగుతే విడాకులు, కష్టం వస్తే విడాకులు, పిల్లల్ని పెంచలేకపోతే విడాకులు, చివరికి నిద్రలో గురక పెడితే కూడా విడాకులు కావాలని కోర్టుకెక్కుతున్నారమ్మా. అదే భానుమతి ఈ తరం చేసుకున్న దౌర్భాగ్యం. ఎవరికీ ఓర్పు సహనం లేవు. అన్నిటికంటే మించి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా పోయింది. అసలు ప్రేమలైనా పెళ్లిళ్లైనా నమ్మకాన్ని పునాది చేసుకుని జీవితాన్ని మొదలు పెట్టాలి. అలాంటిది నమ్మకం వదిలేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. భార్య మీద నమ్మకం లేక భర్త వదిలేసినా, భర్త మీద అనుమానంతో భార్య మరో పెళ్లి చేసుకున్నా ఆ వచ్చే మనిషి అయినా సరిగ్గా ఎలా కలిసి ఉండగలదమ్మా? రేపెప్పుడైనా తప్పు చేశామో అనే భావన రాదా? ఆ ఆలోచన వస్తే ఆ కాపురం ఏమవుతుంది? అసలు ఎందుకు అంత దూరం ఆలోచించరు? నిజమే భానుమతి, ఎవరికీ ఆ ఆలోచనే లేదు. ఎవరిదాకానో ఎందుకు? మన జయంతిని తీసుకుందాం. కృష్ణ గురించి అపార్థం చేసుకున్నంత ఈజీగా తనని అర్థం చేసుకునే ప్రయత్నం చేసిందా? ఏ పరిస్థితుల్లో తను భార్గవికి తండ్రయ్యాడో ఆ రోజు ఏ పరిస్థితి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేసిందా? లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం భానుమతి, ఏదో ఒకరోజు నిజాలు తెలియక మానో ఆ రోజు తప్పు జరిగింది, తొందరపడ్డాము అని అనుకోవటం నిజం. అప్పటికి అందరికీ తప్పు సరిదిద్దుకునే అవకాశం ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు కోపడ్డారని వాళ్ళని వదిలేసి వెళ్లిపోతారా? అలాగే బిడ్డలు తప్పు చేశారని తల్లిదండ్రులు పిల్లలకు విడాకులిచ్చి వదిలించుకుంటారా? అక్కడుండే ప్రేమ, ఆ నమ్మకం, ఆ సహనం ఒక్క భార్యాభర్తల బంధంలోనే ఎందుకుండదు? ఎందుకు విడాకులు కావాలని అడుగుతారో అర్థం కావడం లేదు. కాని ఒక్కటి మాత్రం నిజం భానుమతి, ఏ మనిషైనా చేసిన తప్పుకి పశ్చాత్తాపడే రోజు వస్తుంది. ఆ రోజు ఆలోచించటం, చేసిన తప్పుకి బాధపడటం జరిగి తీరుతుంది. హలో సార్. ఏరా, ఇంటికి వెళ్ళారా? ఇప్పుడే వచ్చాం సార్, ఇంకా లోపలికి వెళ్ళలేదు. సరే, లోపల మెయిన్ డోర్ పక్కనే పూల కుండీ ఉంది, దాని కింద తాళంచే ఉంది. దాంతో తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళండి. అలాగే సార్. లోపలికి వెళ్ళిన తర్వాత మెట్లకి కుడి పక్కన ఒక గది ఉంటుంది. ఆ గదిలోనే అది పడుకొని ఉంటుంది. శబ్దం రాకుండా దాన్ని ఎత్తుకొచ్చేయండి. అలాగే సార్. జాగ్రత్త రోయ్, ఏ మాత్రం శబ్దం వచ్చినా జయంతి వింటుంది, కొంపలు మునిగిపోతాయి. అలాగే సార్. జాగ్రత్త.
సార్ అమ్మాయిని తీసుకొచ్చాను సార్. గుడ్. ఏది ఎక్కడుంది? లోపల ఉంది సార్, కారులో ఉంది. ఇడియట్, నేనెవరిని తీసుకురమ్మన్నాను, నువ్వు ఎవరిని తీసుకొచ్చారా? నేను తెమ్మంది అన్ననేనరా, జయంతిని కాదు. తిను నా కాబోయే భార్య. ఏమో సార్, మాకేం తెలుసు సార్. కింద రూమ్లో ఉంటుంది, ఎత్తుకురమ్మన్నారు, ఎత్తుకొచ్చాం. ఏడవలేకపోయారు. ముందు తన స్ప్రోలోకి రాకముందే ఇంట్లో దించిరండి. అదేంటి సార్? రేయ్, మీకు కావాలంటే ఇంకా డబ్బులు ఇస్తానురా, వెళ్ళండి రా. సరే సార్, వెళ్ళండి. పద. రేయ్ పోనీ, తొందరగా వెళ్ళండి రా. ఎవరు మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీ ఇంటికే తీసుకెళ్తున్నాం మేడం. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మిమ్మల్ని అడిగేది. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పండి రా ఇడియట్స్. ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? కారు ఆపండి ముందు. ఏయ్, గొడవ చేయకుండా కూర్చో. ఏయ్, బండి ఆపండి. ఆపండి బండి. ఏయ్, ఆపండి రా. నోర్మై, హెల్ప్! హెల్ప్! అరవకుండా నోర్మీరా. ఓయ్, ఓయ్. మాట్లాడుకో. ఓయ్. కృష్ణ! ఏయ్, ఆగండ్రా, ఆపరా. ఏయ్, ఏయ్, అరే ఆగండ్రా. వదలండి. కృష్ణ! రోయ్, వెళ్ళి వాడి సంగతి చూడండి రా. వదలు! వదలు! ఏయ్, నిన్ను. కృష్ణ! ఏయ్, ఏయ్. పారిపోదాం, పదరా. ఏయ్, ఆగండ్రా, ఆగండి.
ఇకేం భయం లేదు. వాళ్ళని జోలికి రాదులే. డామ్ ఇట్. వాళ్ళెవరు? నిన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? వాళ్ళు ఐఎమ్ సారీ, నీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నందుకు. ఏదో అలవాట్లు అడిగాను, ఏమనుకోకు. ఒక్కసారిగా నేను ఇలా చూసేసరికి ఆపుకోలేక. కృష్ణ, ఐఎమ్ సారీ కృష్ణ. జయంతి, ఊరుకో. నన్ను క్షమించు కృష్ణ. నేను చాలా అపార్థం చేసుకున్నాను. నువ్వు ఎన్నిసార్లు నాకు నచ్చ చెప్పాలని చూసినా వినకుండా చాలా మూర్ఖంగా బిహేవ్ చేశాను. నిన్ను చాలా బాధ పెట్టాను కృష్ణ. జయంతి, ప్లీజ్ ఏడవకు. అవును కృష్ణ, నాకు నిజాలు ఇప్పుడే తెలిసాయి. నా భర్త ఎంత గొప్ప మనిషో, ఎంత మంచి మనిషో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నేను ఎన్ని తప్పులు చేసినా భర్తగా భరించావు, తండ్రిలా కాపాడావు, ఆదరించావు. ఇంకా నన్ను ఆరాధిస్తూనే ఉన్నావు. నీ ప్రేమలో ఏ తేడా లేదు. నా ఆలోచనల్లోనే తప్పుంది కృష్ణ. అది తెలుసుకునేసరికి చాలా ఆలస్యమైపోయింది. సారీ. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. జయంతి, కూల్. జయంతి, ఏంటిది చిన్నపిల్లలాగా? ప్లీజ్ ఏడవకు. ముందింటి పద. ఇప్పుడు టైం ఎంత ఏందో తెలుసా? ఈ టైంలో నువ్వు ఇలా నడి రోడ్డు మీద. పద, ఇంటికి వెళ్దాం. ఉండు, టాక్సీని పిలుస్తాను. వద్దు, నేను నీతోనే వస్తాను. సరే, పద. జయంతి, ఇల్లు వచ్చేసింది. నువ్వు లోపలికెళ్ళు, నేను బయలుదేరుతాను. ఆగండి, ఎక్కడికి వెళ్తారు? లోపలికి రండి. ఎందుకు? ఏ కారణం చెప్తే గాని రాకూడదా? మీ తలకి దెబ్బ తగిలింది, మందు వేస్తాను, రండి. చిన్నగా ఇవే, ఏం పర్వాలేదు. నువ్వు బయలుదేరు, నేను వెళ్తాను. మీరు రావాలి, లేదంటే నేను వెళ్ళను. నేను మీతో పాటే వస్తాను. నువ్వు ఎవరికీ అర్థం కావు, నాకెప్పటికీ అర్థం కావు. ఇప్పుడే నన్ను నేను అర్థం చేసుకుంటున్నానండి. ఇక ముందు అందరికీ అర్థం అవుతాను. రండి ప్లీజ్. ఇంత రాత్రి ఎవరబ్బా?
బాబు గారు మీరా? రండి బాబు. లోపలికి రండి. రండి. కూర్చోండి, కూర్చోండి. రామయ్య, అమ్మా. అర్జెంటుగా వేడి నీళ్ళు పెట్టి తీసుకురా. అలాగేనమ్మా. అనన్య, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురావా ప్లీజ్. అలాగే అండి.